నమస్తే అండి, నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం శరత్ చంద్ర గారు రచించిన అడుగుజాడ అనే ఒక మంచి కథను విందాం. జగదీష్ ప్రసాద్ తన వ్యాపారాన్ని తన కొడుక్కి కాకుండా మనవడికి అప్పచెప్పమని కోడలు సుమతికి చెప్పి కన్నుమూస్తాడు. తండ్రి తనను కాదు అన్నాడని కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. మనవడు నేను తాతగారి వ్యాపారాన్ని చేయను అంటాడు. మామగారి చివరి కోరికను నెరవేర్చడానికి సుమతి కొడుకును ఒప్పించగలిగిందా? భర్తలో మార్పు వస్తుందా? అందరూ వినాల్సిన కథ. హరిప్రసాద్ యుఎస్ నుండి బయలుదేరాడు. తన తాతయ్య ఆఖరి గడియల్లో తాను పక్కనుండాలని నిర్ణయించుకొని బయలుదేరాడు. అది తన తాతయ్య జగదీష్ ప్రసాద్ అభ్యర్థన కూడా. నిజానికి అతని తండ్రి గురుప్రసాద్కి సరిగ్గా పరీక్షలు జరిగే సమయంలో కొడుకుని పిలవడం ఇష్టం లేదు. అతడి తల్లి సుమతి కొడుక్కి చెప్పింది. కన్నా, తాతయ్య నిన్ను కలవరిస్తున్నాడు నాన్న, వచ్చిపో అంది. సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయి. ఈ సమయంలో వెళ్తే అవి మిస్ అవుతాయి. డీన్ విల్సన్ మహాకోపిష్టి. యాన్యువల్ ఎగ్జామ్స్ ఫెయిల్ చేసినా ఆశ్చర్యం లేదు. రేపో మాపో చావబోయే ముసలాడి కోసం వెళ్తున్నానంటే ఫూల్లా చూడడం ఖాయం. అతడి పర్మిషన్ కూడా తీసుకోకుండా బయలుదేరాడు హరిప్రసాద్. తాతయ్య జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి. గ్రాండ్పా అంటూ తిరిగేవాడు. జగదీష్ ప్రసాద్ స్వయంగా తన షాపులన్నింటినీ తిప్పి, ఈ బిజినెస్లన్నీ నువ్వే చూసుకోవాలరా బడవకానా అనేవాడు. మిఠాయి వ్యాపారమా? నో వే, నేను యుఎస్లో ఎంబీఏ చేసి అంతర్జాతీయ వ్యాపారం చేస్తాను. ఈ స్వీట్ షాపుల నిర్వహణ నా వల్ల కాదు అని చెప్పేవాడు. తాతయ్య నిస్పృహగా నిరాశగా చూసేవాడు. నా వ్యాపారాన్ని అంత చులకనగా చూడకురా అబ్బాయి. ఇంతమంది వ్యాపారం చేస్తున్నా మనకే ఇంత పేరు వచ్చిందంటే దానికి కారణం కమిట్మెంట్, క్వాలిటీ అని చెప్పేవాడు. అయినా తాతయ్య, ఈ ట్రెండ్కి తగ్గ బిజినెస్ చేస్తా తప్ప ఈ పాత చింతకాయ బిజినెస్ వద్దు అనేవాడు. జగదీష్ ప్రసాద్ విలవిలలాడిపోయేవాడు. తానెంతో ప్రేమగా చూసుకున్న వ్యాపారాన్ని మనవడు తృణీకార భావంతో చూడడం భరించలేకపోయేవాడు. సగం ఆ దిగులుతోనే మంచం పట్టాడు జగదీష్ ప్రసాద్. కొడుకు గురుప్రసాద్ దక్షతపై నమ్మకం లేక మనవడన్నా చేతికి అంది వస్తాడు అనుకున్నాడు. ఎదిగేవాడు కదా నాన్న, వాడికి నచ్చిన ఫీల్డ్లో ఎదగని అనేవాడు గురుప్రసాద్ తన తండ్రితో. జగదీష్ ప్రసాద్ మాట్లాడడానికి ఏమీ లేక మౌనం వహించేవాడు. హరిప్రసాద్ బీటెక్ కంప్లీట్ చేసి ఎంబీఏ పూర్తి చేయడానికి ప్రతిష్టాత్మకమైన యుఎస్ యూనివర్సిటీలో చేరాడు. హరిప్రసాద్ ఊరికి చేరేలోపు జగదీష్ ప్రసాద్ కన్నుమూశాడు. 2 రోజులు ఉండి యుఎస్ బయలుదేరాడు. మీ తాతయ్య కోరాడని ఈ స్వీట్ల వ్యాపారంలోకి రాకు నాన్న, మంచి బిజినెస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేదేదో ఎంచుకొని డెవలప్ చేయి అన్నాడు గురుప్రసాద్. సరే నాన్న అని బయలుదేరాడు హరిప్రసాద్. డీన్ విల్సన్ చివాట్లు పడ్డప్పటికీ ఎట్టకేలకు ఎంబీఏ కంప్లీట్ చేశాడు. దానికి ఏడాది పట్టింది. ఈలోపు అతడు వినకూడని సమాచారాన్ని విన్నాడు. తమ వ్యాపారాలన్నీ కుప్పకూలాయి. ఆంధ్రప్రదేశ్లోని తమకు చెందిన అవుట్లెట్స్ మూతపడ్డాయి. అతడి తండ్రి గురుప్రసాద్ కొడుకుతో, ఈ స్వీట్ల వ్యాపారం నువ్వు చేయలేవనే నాన్న, నిన్ను పై చదువులు చదివించాను. నీ శైలిలో నువ్వు వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించు. చదువుకున్నావు కదా అన్నాడు. ఏ వ్యాపారం చేయడానికైనా పెట్టుబడి అవసరమే. దాన్నెక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. అతడి తల్లి సుమతి భర్తని చాలాసార్లు విసుక్కుంది. మామయ్య గారు వ్యాపారాన్ని కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నారు. శ్రద్ధ పెట్టక అంతా మీరే నాశనం చేశారు అంది. పోనీవులేవే, నా కొడుకుని అమెరికాలో ఎంబీఏ చదివించాను. మనకంటే గొప్పగా బిజినెస్ చేస్తాడు, చూస్తూ ఉండు అనేవాడు. ఏమిటో మీ చాదస్తం అని విసుక్కునేది. ఆఖరి గడియల్లో మామయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సుమతికి. వాటిని తను చెప్తే కొడుకు భర్త నవ్వుకోవడం తథ్యం అని చెప్పకుండా వదిలేసింది. చూస్తూ ఉండగానే మామయ్య నిర్మించిన సామ్రాజ్యాన్ని భర్త కూల్చేయడం చూసి ఆమె ఉద్వేగురాలైంది. చాలా అవుట్లెట్స్ను నిర్మించడానికి బ్యాంకుల్ని ఆశ్రయించడంతో బిజినెస్ డౌన్ కాగానే వాళ్ళు ఒత్తిడిపై అమ్మేసి అప్పులు తీర్చాడు గురుప్రసాద్. ఆ వ్యాపారం చూస్తుండగానే భూమార్గం పట్టి
2 అవుట్లెట్స్ తప్ప ఏమీ మిగల్లేదు. బంగారాన్ని అమ్మి హరిప్రసాద్ చదువు పూర్తి చేయించారు. హరిప్రసాద్ ఇండియాకి వచ్చిన తర్వాత కుప్పకూలిన తమ వ్యాపారం గురించి మదనపడడం మొదలుపెట్టాడు. మిఠాయి వ్యాపారంలో అంత స్థాయికి ఎదిగిన తమ కుటుంబంలో వచ్చిన మార్పులకు ఒకరోజు భర్త షాపుకి వెళ్ళిన తర్వాత కొడుకును పిలిచింది సుమతి. ఏంటమ్మా అడిగాడు హరిప్రసాద్. ఎక్కడైనా ఉద్యోగంలో చేరుతావా నాన్న అడిగింది. నిన్నటిదాకా వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఇప్పుడు రోడ్డున పడ్డాం, కారణం ఏమిటి అని అడిగాడు. అమెరికాలో MBA చేసి వచ్చావు, ఎందువలనో ఊహించలేకపోతున్నావా నాయనా అని అడిగింది. మా పుస్తకాల్లో వ్యాపార మెళకువలు ఉంటాయి తప్ప ఇంత స్థాయికి ఎదిగిన వ్యాపారం ఎలా కుప్పకూలిపోతుందో అన్న వివరణలు ఉండవు చెప్పాడు. చనిపోయే ముందు మీ తాతయ్య మాట్లాడిన మాటలు చెబుతా, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నాయనా అంది. చెప్పమ్మా అన్నాడు హరిప్రసాద్. సుమతి, 50 రూపాయలతో నేను మీ అత్త మిఠాయి వ్యాపారం మొదలుపెట్టాం. తను చేస్తే నేను అమ్ముకొచ్చేవాడిని, బస్టాండులో పెట్టుకొని అమ్మేవాడిని. కొబ్బరి తురుముతో ఆమె చేసిన స్వీట్స్ ఎక్కడున్నా ప్రయాణికులు ఇష్టంగా తినేవారు, ఇళ్లకు కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. నా స్వీట్స్ డిమాండ్ పెరిగింది. బస్టాండ్లోని షాపుల వాళ్ళు అడిగేవాళ్ళు మా షాపుకు స్వీట్స్ వేయమని. వారికి సప్లై చేయడానికి ముడి సరుకులకు డబ్బులు లేకపోతే ఆ షాపుల వాళ్ళే సర్దారు. కానీ డిమాండ్ ఉంది కదా అని వాళ్ళు అమ్మేదానికన్నా రెట్టింపు రేటుకు అమ్మేవాళ్ళు. ఇది తెలిసిన మీ అత్తయ్య షాపుల్లో వేయొద్దు, మీరే అమ్ముకురండి అనేది. అదేంటి విశాల, ఆ షాపులకు వేస్తే మన సొమ్ము మనకు వచ్చేస్తుంది, సాయంత్రం దాకా కూర్చునే శ్రమ తప్పుతుంది కదా అనేవాడిని. అదేంటండి అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు? మన స్వీట్స్ తినేవాళ్ళందరూ మన మిఠాయిలో ఉండే రుచిని అభిమానించే వాళ్ళండి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మనకు అన్నం పెట్టే పరబ్రహ్మ స్వరూపులు. వాళ్ళ క్షేమం గురించి ఆలోచించడం మన విధి కదా అనేది. నాకు ఒక నిమిషం మైండ్ బ్లాంక్ అయ్యి ఆమె కళ్ళల్లోకి చూసేవాడిని. ఎంత సున్నితంగా ఆలోచిస్తావు విశాల అనేవాడిని. చప్పున నా తలని తన ఒళ్ళోకి తీసుకొని, జగదీష్ అనే పేరుకు చెడ్డ పేరు రాకూడదండి అనేది. నాకు అర్థమయ్యేది కాదు, తనే చెప్పింది. మన స్వీట్స్లో చౌకబారు ఆహార దినుసులతో చేసిన స్వీట్స్ కలిపి వేసి అమ్మేస్తారు ఆ వ్యాపారస్తులు. దాంతో మీ పేరుకున్న గుర్తింపు పడిపోతుంది. పైగా మనం తయారు చేసిన వాటికి ధర్మబద్ధంగా ఆదాయం వేసుకుని అమ్మాలి. అంతే తప్ప డిమాండ్ ఉంది కదా అని రెట్టింపు ధరకు అమ్మకూడదు. మన కస్టమర్లే మనకు దేవుళ్ళు అనేది. విశాల చెప్పేది నేను అర్థం చేసుకున్నాక నేను వెనుతిరిగి చూడలేదు. క్వాలిటీ పడిపోకుండా న్యాయమైన రేట్లతో స్వీట్స్ తయారు చేసి అమ్మేవాడిని. స్వీట్స్లో రకాలు పెంచాను. సుగంధ ద్రవ్యాలు, ముడి సరుకులను దూరంగా వెళ్ళైనా సరే టోకున తెచ్చుకునేవాడిని. నా స్వీట్స్ని అభిమానించే ఒక పెద్ద మనిషి తనకు తెలిసిన బ్యాంక్ అధికారికి చెప్పి 1000 రూపాయలను ఏర్పాటు చేశాడు. చిన్న అంగడిని బాడుగకు తీసుకొని స్వంతంగా షాపు మొదలుపెట్టాం. మీ అత్త తన ప్రతిభతో కొత్త రకాల స్వీట్స్ తయారు చేసి మార్కెట్కి వదిలేది. చూస్తుండగానే జగదీష్ స్వీట్స్ అన్న బ్రాండ్ మారు మ్రోగిపోయింది. ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. క్యాన్సర్తో నాకన్నా ముందుగా మీ అత్త వెళ్ళిపోయింది. ఆమె ఇచ్చిన వ్యాపార సూత్రం నేనెప్పుడూ మర్చిపోలేదు. క్వాలిటీకి అగ్రతాంబూలం ఇచ్చి ముందుకు సాగిపోయాను. కానీ ఇప్పుడు సమస్య మీ ఆయన. వాడికి ఎందుకు ఈ మనస్తత్వం వచ్చిందో అర్థం కాలేదు. మొన్న మన గోడౌన్లో చూశాను. ద్వితీయ శ్రేణి జీడిపప్పు, కల్తీ చేసిన నెయ్యి, నూనెలను వాడుతున్నాడు. ఏంట్రా ఇది అని అడిగాను. మనకు బ్రాండ్ ఉంది కదా నాన్న, కాస్త క్వాలిటీ తగ్గినా పట్టించుకోర్లే అన్నాడు. కాస్త తక్కువ క్వాలిటీ ఉన్న ముడి సరుకులను కొంటే కోట్లల్లో మిగులుతుంది అని వాదిస్తున్నాడు. ఈ వ్యవహార శైలితో ఎక్కువ కాలం బిజినెస్ నడుస్తుందన్న నమ్మకం లేదు. నా మనవడి కన్నా చెప్పు, మన కస్టమర్ల పట్ల నిజాయితీగా ఉండమని అని చెప్పి కన్ను మూశారు అని చెప్పింది సుమతి.
తమ వ్యాపారం ఎందుకు దెబ్బతినిందో హరిప్రసాద్కి అర్థమైంది. అమ్మ వైపు ఆవేదనగా చూస్తూ, నానమ్మ తాతయ్య ఆత్మ శాంతించేలా చేస్తానమ్మా అని తల్లితో గంభీరంగా చెప్పి బయటకు నడిచాడు హరిప్రసాద్. గురుప్రసాద్ కొడుకును తీవ్రంగా ప్రతిఘటించాడు. మంచి కంపెనీ చూసి జాబ్లో చేరు, జీవితం ప్రశాంతంగా గడుస్తుంది, ఇక వ్యాపారాలు చాలు అన్నాడు. ఒక్కసారి అవకాశం ఇవ్వు నాన్న, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని బ్రతిమిలాడాడు. తా చెడ్డ కోతి వనమల్లా చేర్చిందంట, మీ అమ్మనెందుకు ఈ వయసులో ఇబ్బంది పెడతావు గట్టిగానే చెప్పాడు. ఈ మొత్తం పరిస్థితికి కారణం మీరే నాన్న. తాతయ్య ఇటుక పేర్చుకుంటూ నమ్మకం పునాదిగా పెంచిన వ్యాపారాన్ని, క్వాలిటీని ధ్వంసం చేసి కూలదోశావు అన్నాడు. కొడుకు మాటలకు కోపం చివ్వున ముంచుకొచ్చి, నాకు పాఠాలు చెప్పే పనైతే ఇంటి నుండి బయటికి నడు కొడుకును గదమాయించాడు. బిత్తరపోయాడు హరిప్రసాద్. తండ్రి ఎదురుదాడి అతన్ని నిరుత్తుణ్ణి చేసింది. తండ్రి ఎంత మొండివాడో తెలుసు. లగేజీ సర్దుకున్నాడు. తల్లి దగ్గరకు వచ్చి కాళ్లకు నమస్కరించి, నన్ను నేను రుజువు చేసుకుంటానమ్మా, తాతయ్య స్ఫూర్తితో ముందుకు సాగుతాను అని చెప్పాడు. సుమతి కన్నీళ్లు పెట్టింది. భర్త దగ్గరికి వెళ్ళి వాడిని ఆపండి అంటూ ప్రాధేయపడింది. భార్య వైపు ఈసడింపుగా చూసి, నీకు బుద్ధి లేదా? తల్లిగా 4 మంచి మాటలు చెప్పలేవా? లక్షలు పోసి యుఎస్లో MBA చదివిస్తే ఇక్కడ పూటకూళ్ళు పెట్టుకొని కోట్లు సంపాదిస్తాడా? ఇదేమన్నా సినిమా అనుకున్నావా అన్నాడు కోపంగా. అలా ఎందుకు అనుకుంటారు? మీ నాన్న సక్సెస్ కాలేదా అడిగింది. అవి సత్యకాలపు రోజులు, ఇప్పుడు ప్రజలు తెలివి మీరిపోయారు అన్నాడు కోపంగా. అదేం కాదు, మీరే క్వాలిటీ తగ్గించి మార్కెట్ డౌన్ చేసుకున్నారు అంది తిరుగుబాటు ధోరణిలో. నువ్వు మొదలుపెట్టావా? నువ్వు వెళ్ళు కొడుకుతో, లేకపోతే నేనే బయటికి నడుస్తా అని గురుప్రసాద్ కోపంగా బయటికి నడిచాడు. వారం రోజులు తండ్రిని అన్ని ప్రాంతాల్లో వెతికినా లాభం లేకుండా పోయింది. తల్లి కొడుకులు ఇద్దరూ బాధపడ్డారు. నాన్నతో గొడవ పెట్టుకోకుండా ఉంటే బాగుండేదేమోనమ్మా అన్నాడు హరిప్రసాద్. ఆయన ఏదో ఒకరోజు తిరిగి వస్తారు, నీ వ్యాపారం మొదలుపెట్టు నాన్న అంది సుమతి. డ్రైవర్స్, రిక్షా వాళ్ళకి, ఆయా కంపెనీల్లో పనిచేసే చిన్నపాటి ఉద్యోగులకు హరిప్రసాద్ లో కాస్ట్ హై క్వాలిటీ మీల్స్ కాన్సెప్ట్ తెగ ఎక్కింది. శుచి, శుభ్రతను ఏకకాలంలో పాటించడంతో హరిప్రసాద్ మీల్స్ కాన్సెప్ట్ ప్రజల్లోకి త్వరగా పాకింది. చిన్నపాటి కంపెనీల నుండి పెద్ద కంపెనీల వరకు హరిప్రసాద్కి ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సుమతి అలసిపోతున్నప్పటికీ కొడుకును ఎంకరేజ్ చేయడానికి శ్రమని పంటి కింద దాచుకుంది. ఇది గమనించిన హరిప్రసాద్ 100 మంది మహిళలకు, పురుషులకు తల్లి చేత వంట చేయడంలో ట్రైనింగ్ ఇప్పించాడు. సుమతి చూపించిన మెళకువలతో వారంతా నిష్ణాతులయ్యారు. కొద్ది రోజుల తర్వాత గురుప్రసాద్ ఇంటికి వచ్చాడు. మెస్సు నడపడం చూసి పెదవి విరిచాడు. ఎన్ని భోజనాలు పంపిణీ చేస్తే కోట్లకు ఎదుగుతారు ఎద్దేవా చేశాడు. హరిప్రసాద్ నవ్వాడు. కొడుకు నవ్వుకు అర్థం ఆ రాత్రి భర్తకు చెప్పింది సుమతి. మామయ్యలాగా వాడు అల్పసంతోషి, ముఖ్యంగా మీలా దురాశాపరుడు కాడు అంది సుమతి. కోపంగా చూశాడు భార్య వైపు. అవునండి, వ్యాపారికి ఆదాయం మీదే కాదు, ప్రజల మీద ప్రేమ కూడా ఉండాలి. తను చేసేది సేవా కార్యక్రమంగా కూడా నా బిడ్డ భావిస్తున్నాడు అంది. ఎవరి వెర్రి వాళ్ళది అని బయటికి నడిచాడు. హరిప్రసాద్ ఫ్రాంచైజెస్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహవంతులైన యువకులు ముందుకు వచ్చారు. జేపీ జగదీష్ ప్రసాద్ బ్రాండ్తో హరిప్రసాద్ ఫ్రాంచైజ్ తమ బ్రాండ్ పేరుతో వ్యాపారం మొదలు చేయాలనుకున్న వారి దగ్గర నుంచి తీసుకున్న ₹1,00,000 కొత్త రకం బిజినెస్ ఏం మొదలు పెట్టాలా అని ఆలోచిస్తుంటే తల్లి ఒక సలహా ఇచ్చింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలు ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయమని కోరింది. ప్రతిపాదన నచ్చింది హరిప్రసాద్కి. ఆ పాఠశాలకు తల్లి పేరుతో నామకరణం చేశాడు. తక్కువ ఫీజుతో మాత్రమే కాకుండా ఆహ్లాదక వాతావరణం, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకతలతో నిర్మాణమైన
సుమతి కాన్సెప్ట్ స్కూల్ ఎస్సిఎస్ పాఠశాలలకు విపరీతంగా ప్రజాదరణ లభించాయి. 2 సంవత్సరాలలో ఎస్సిఎస్ విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యాయి. హరిప్రసాద్ జీవితంలోకి కావ్యాంజలి లాంటి అణుకువ, విధేయతతో పాటు తెలివితేటలు గల భార్య లభించడంతో హరిప్రసాద్ జీవితం ఆనందంగా సాగింది. ఒకరోజు రాత్రి భర్తతో అంది, మీ తాత పేరుతో ఆదర్శ భోజనశాలలు, మీ అమ్మగారి పేరుతో ఆదర్శ పాఠశాలలు పెట్టారు. మీ నాన్నను ఎందుకు విస్మరించారు అని అడిగింది. హరిప్రసాద్ ఆలోచనల్లో పడ్డాడు. ఆయన పేరుతో ఏదైనా వ్యాపారం పెట్టాలంటే ఆ స్ఫూర్తి నాన్న ఇవ్వలేదు. పైగా తాతయ్య జీవితంలో సాధించిన కీర్తి ప్రతిష్టల్ని ధ్వంసం చేశాడు. ఆ నాన్న పేరుతో పెట్టాలన్న భావోద్వేగం కలగలేదు చెప్పాడు నిజాయితీగా. కావచ్చు, మీ నాన్నగారు చేసిన మేలు మీకు జన్మనివ్వడం. ఆయన లేకపోతే మీరు లేరు. ఈ అందమైన ప్రపంచాన్ని చూసే అవకాశమూ లేదు నిర్మోహమాటంగా చెప్పింది కావ్యాంజలి. భార్య వైపు అభినందనగా సాలోచనగా చూశాడు హరిప్రసాద్. తండ్రి పేరుతో ఏదైనా మంచి వ్యాపారం పెడదామనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం లేచేసరికల్లా తల్లి ఏడుపు అతడిని కలవరపెట్టింది. ఏమైందమ్మా అని అడిగాను. వణుకుతున్న చేతులతో ఒక ఉత్తరం ఇచ్చింది. అది అతడి తండ్రి స్వహస్తాలతో రాసిన ఉత్తరం. నేను వెళ్తున్నాను. నా గురించి వెదికి సమయం వృధా చేసుకోకండి. ఏదో ఒకరోజు వస్తాను. 4 సార్లు చదువుకున్నా అతడికి ఏం అర్థం కాలేదు. తండ్రి ఎందుకు అలా హఠాత్తుగా చేశాడో తెలియక సతమతమయ్యాడు. కావ్యాంజలి భర్తని, అత్తని ఎంత ఓదార్చినా వారికి కన్నీళ్లు ఆగలేదు. సుమతి భర్త వస్తాడని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంది. హఠాత్తుగా ఒకరోజు ఓ దినపత్రికలో ఓ ప్రకటన ప్రచురితమైంది. తండ్రి వలన స్ఫూర్తి పొందిన కొడుకులున్నారు, కొడుకు వలన స్ఫూర్తి పొందిన తండ్రులున్నారా? ఉన్నారు. అది ఎవరనేది రేపటి సంచికలో చూడండి అన్నది ఆ సారాంశం. అందరూ ఆసక్తిగా చూసినట్టుగానే హరిప్రసాద్ కూడా ఆసక్తిగా చూశాడు. కావ్యాంజలి భృగుటి ముడిపడింది. మరునాడు అదే కాలంలో ఒక గొప్ప వ్యక్తి సన్మానం ఢిల్లీ సీఎం సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభ వివరాలను ఛానల్ డీలో ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే కథనంలో చూడండి అని ఉంది. ఇదేదో ప్రచార కార్యక్రమంలా ఉంది అని పెదవి విరిచింది కావ్యాంజలి. అలా ఎందుకు అనుకోవాలి? అద్భుతాలు సాధించిన ఆ గొప్ప వ్యక్తిని చూద్దాం అన్నాడు హరిప్రసాద్. సుమతి కూడా ఆసక్తిగా వింది. రాత్రి 7 గంటలకు ఛానల్ డి ఆ ప్రసారం మొదలుపెట్టింది. అందరూ ఉత్కంఠతతో చూస్తూ ఉన్నారు. యాంకర్ వ్యాఖ్యానం తర్వాత వేదికపైకి ఒక వ్యక్తి పిలువబడ్డాడు. అతన్ని అభినందించడానికి రాష్ట్ర సీఎం కూడా వేదికపైకి వచ్చాడు. హరిప్రసాద్, సుమతి, కావ్యాంజలి రెప్ప వాల్చకుండా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందరిలోనూ ఒక సంచలనం. ఎవరికి నోటమాట రాలేదు. సీఎం ఉపన్యాసం సాగుతుంది. ఒక వ్యాపారికి లాభాపేక్ష మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కూడా తన లక్ష్యంగా ఉండాలి. రతన్ టాటా ₹1,00,000కే కారు అమ్మినప్పుడు ఒక రాష్ట్ర సీఎంగానే కాకుండా ఒక వ్యక్తిగా ఎంతో సంతోషించాను. ఆ తర్వాత చాన్నాళ్లకు ఈ చెప్పుల వ్యాపారిని చూశాను. ₹10కే నాణ్యమైన జత అందించడం అంటే చిన్న విషయం కాదు. ఢిల్లీ మార్కెట్లో వీరవిహారం చేస్తున్న జనతా చెప్పుల గురించి తెలిసినప్పుడు మనసునున్న ఆ వ్యాపారిని చూడాలనిపించింది. లీవ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ వీరి సేవలను గుర్తించి ఏర్పాటు చేసిన అభినందన సభకు నన్ను ఆహ్వానించడం చాలా ఆనందాన్నిస్తుంది. సమాజం ఇటువంటి వ్యక్తుల్ని గుండెల్లో దాచుకోవాలి. వ్యాపారం అంటేనే లాభ నష్టాల బేరీజు. కానీ వ్యాపారంలో కూడా విలువలు, ఆదర్శాలు అన్నవి అరుదుగా కనిపించేవి. అటువంటి అరుదైన సన్నివేశమే ఇక్కడ ఆవిష్కరించబడింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వీరి సేవలను గుర్తించడమే కాక ఈ ఏడాది రిపబ్లిక్ డేకి సిఫార్సు చేసే పద్మశ్రీ అవార్డుకి వీరి పేరును కూడా చేరుస్తున్నాను. వీరి నుండి మరిన్ని సేవలు అందాలని ఆశిస్తున్నాను. సీఎం ఉపన్యాసం తర్వాత సభాధ్యక్షత వహించిన వ్యక్తి సన్మాన గ్రహీతను ఆహ్వానించాడు. అందరూ ఆసక్తిగా ఆయన ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. స్వరం సవరించుకొని ఉపన్యాసం మొదలుపెట్టాడు సన్మాన గ్రహీత.
నేను అనుకున్న లక్ష్యం చేరే వరకు నా ఉనికిని నేను రహస్యంగానే ఉంచాలనుకున్నాను. కానీ ఢిల్లీ ప్రభుత్వం, లీవ్ ఇండియా సంస్థ ఇంత తక్కువ వ్యవధిలో గుర్తించి ప్రశంసించడం ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. నా తండ్రి జీవితకాలం శ్రమపడి సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలను ధన వ్యామోహంతో పతనం చేశాను. వినియోగదారుడంటే నడిచే దైవంగా నా తల్లి తండ్రి భావించేవాళ్ళు. వాళ్ళు ప్రారంభించిన మిఠాయి వ్యాపారాన్ని నాణ్యత లేకుండా చేసి దెబ్బతీశాను. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాను. మా కుటుంబంలో ఆఖరి వ్యాపారవేత్తగా ఉండిపోతానేమోనని అనుకున్న దశలో నా కుమారుడు కొత్త సృష్టికి, సరికొత్త ఆలోచన విధానానికి నాంది పలికాడు. వాడి ఆలోచనలు నేను ప్రోత్సహించకుండా అవహేళన చేశాను. మిరుమిట్లు గొలిపే ప్రతిభతో వాడు ముందుకు సాగిపోతుంటే చేష్టలుడిగి నేను నిల్చుండిపోయాను. తండ్రిగా నా కొడుకు హృదయంలో గౌరవప్రదమైన స్థానంలో నుండి జారిపోయాక ఇంట్లో ఉండాలి అనుకోలేదు. నా భార్య నగలు తీసుకొని ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీ చేరాను. నా వాళ్ళంతా గౌరవించే స్థాయికి రావాలి అనుకున్నాను. అందుకే నా కొడుకునే స్ఫూర్తిగా తీసుకున్నాను. అతి తక్కువ ధరకు వినియోగ వస్తువులను ప్రజలకు చేర్చాలనుకున్నాక కరోల్బాగ్లోని ఒక చెప్పుల దుకాణంపై నా దృష్టి పడింది. తయారీదారుడు, అమ్మకందారుడు ఒకడే అయిన నానక్రామ్ దగ్గర సాధారణ కార్మికుడిగా చేరాను. ఢిల్లీ పరిసరాల్లో అతి తక్కువ ధరకు లభ్యమయ్యే రా మెటీరియల్ ద్వారా తయారయ్యే జోళ్ళు అవి. వివిధ రకాల చెప్పులు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. నా భార్య నగలు అమ్మితే వచ్చిన ₹1,00,000తో ఉత్పత్తి ప్రారంభించి కోట్ల రూపాయల ఉత్పత్తిని సాధించాను. సంపద పెరిగేందుకు మంచి మనసే పెట్టుబడి అన్నది అర్థం చేసుకున్నాను. ఈ రాష్ట్ర సీఎం అనుమతిస్తే ₹2కే శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేసి గ్రామీణ మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి అనుకుంటున్నాను. అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్లోని విద్యార్థినులకు రూపాయికే అందజేస్తాను. ఇలాంటి ఆలోచనలు ఎన్నో మనసులో తిరుగుతున్నాయి. వీటన్నింటినీ త్వరలో నా కొడుకుతో కలిసి ముందుకు సాగుతూ అమలు చేస్తాను. త్వరలో నా భార్యాబిడ్డల్ని కలిసి నా ప్రగతిని సగర్వంగా ప్రకటించుకుంటాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఒక్కటే: స్వంత లాభం కొంత మానుకొని ప్రజల మేలు కొరకు ముందుకు వెళ్ళగలిగితే ప్రజలకు ఎంతో మేలు చేసిన వారం అవుతాం. చెప్పడం ఆపాడు ఢిల్లీలో ప్రముఖ జోళ్ల వ్యాపారి గురుప్రసాద్. టీవీలో ప్రసారం చూస్తున్న అతడి కొడుకు హరిప్రసాద్ కళ్ళు చెమర్చాయి. సుమతి, కావ్యాంజలి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. సుమతి సంతోషంతో మామయ్య గారు బ్రతికి ఉంటే కొడుకుని చూసి ఎంత సంతోషించేవారో అనుకునింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.